మనం ముందుకు సాగిపోవాలి. అలాగే మన పాపములను మనము ఒప్పుకొని కదా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడం. ఎంత గొప్ప పాపం ఉన్నప్పటికీ, ఎంత గొప్ప పాపమైనప్పటికీ, ఎంత భయంకరమైన పాపము దేవునికి వ్యతిరేకంగా చేసినప్పటికీ ఆయన క్షమిస్తాను అని ఆయన మరి ఆహ్వానం పలుకుతున్నాడు. క్రీస్తు ఈ ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినట్లయితే ఆయనలో క్షమాపణ ఉన్నది. ఎంత ఘోర పాపనైనా ఆయన క్షమిస్తానని ఆయన శ్రమిస్తున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి. ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, ఘనమైన నాయన, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మా పాపములను మా శాపములను తండ్రి మీరు శిలువలో భరించుతూ నాయన మా పాపాలను క్షమించాలని నాయన మీరు నాయన పలికిన మాటలు బట్టి నాయన మాదిరిగాను అనేకులకు మాదిరిగా మీ ప్రేమను క్షమాపణను చావచ్చు ఈ భూమి మీద మీకు ఒక సాక్ష్యం ఉంటాయి. సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన అపారమైన ప్రేమ చేత నన్ను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి సజీవ లెక్కలో లెక్కించి ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలువబడే ధన్యత భాగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయం 7 మాటలు మాట్లాడడానికి ఈ 2వ మాట నాకు ఇచ్చినందుకే సంఘ కాపరి గారికి, ఎగ్జిక్యూటివ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు సంఘ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలలో నాకు 2వ మాట ఇవ్వబడింది. ఒకసారి చదువుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు చదువుతున్నాను. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన నా తండ్రి, ప్రభా, దయమేడ మీకు స్తోత్రములైన అల్పురాలనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు శిలువ మీద పలికిన 7 మాటలలో 2వ మాట మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయా, మరి నా స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరంతో ప్రభా నా నోట మీ మాట ఉంచి మీరు మాట్లాడమని మా ముందుంచబడిన సమస్తాన్ని మీ పాదాలకు అప్పచెప్పుకొనుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మొదటి మాట మనం విని ఉన్నాము. శిలువ మీద 2 దొంగలతో కలిపి యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. 2 బందిపోటు దొంగలతో కలిపి యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేశారు. శిలువ వేసిన తర్వాత మొదటి మాట మాట్లాడారు. ఆ విషయం మనం ఇప్పుడు విని ఉన్నాం. తర్వాత 2వ మాట గురించి మరొకసారి లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు
రాస్తున్నారు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పారు. అయితే మనము ఇద్దరము దొంగతనం చేసామో, దోపిడీలు చేసామో, నరహత్యలు చేసామో, ఏమి చేసామో, ధర్మశాస్త్రానికి విరుద్ధమైన మాటలు ఏమైనా మాట్లాడామో, ఏ విధంగా అయితేనేమి నేరస్థాపన చేయబడి వారి నేరము రుజువుపరచబడింది కనుక వారిద్దరిని యేసు ప్రభువుతో కలిపి సిలువ వేయడం జరిగింది. అయితే ఈ మొదటివాడు నమ్మలేక నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించమని చెప్పాడు. ఈ రెండో వాడు తనకు పశ్చాత్తాపం కలిగింది. తన పశ్చాత్తాపం కలిగిన వెంటనే ఆయన చెప్పుచున్నాడు, బందిపోటు దొంగ తాను తప్పు చేసినని పశ్చాత్తాపడి తన పాపమును ఒప్పుకోవడం జరిగింది. యేసు ఏ తప్పిదము చేయలేదని ఇక్కడ అంగీకరిస్తూ ఉన్నాడు. యేసు ఏ తప్పిదము చేయకుండా సిలువ మ్రాను మీద ఉన్నాడని ఈ రెండవ దొంగకు పశ్చాత్తాపము కలగడం ద్వారా యేసు ఏ తప్పు చేయలేదు, మనం మాత్రం తప్పు చేశాం కనుక ఈ శిక్షా విధిలో ఉన్నాము, ఈ శిక్ష మనకు న్యాయమై ఉంది అని చెప్పేసి ఈ రెండవ దొంగ చెప్పడం జరుగుతుంది. దేవునికి భయపడవా? మనం శిక్షలో ఉన్నాం కనుక, అయితే మనం నేరం చేశాం కనుక మనం ఈ శిక్షలో ఉన్నామని తను పాపపు ఒప్పుకోడు. రెండవ దొంగ ఒక్కసారిగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఈయన మరలా ఉంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే ఆయనతో నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని ఈ రెండవ దొంగ ఏ రీతిగా చెప్పుచున్నాడు, ఎలా చెప్పుచున్నాడు, ఆయనకి ఎలా నమ్మకం కలిగింది, ఆయన ఎలా విశ్వసించాడు. ఈయన పరిస్థితి చూస్తే, యేసు ప్రభు వారు చూస్తే ఆయన ఎలా ఉన్నాడు, దీనుడు గాను దరిద్రుడు గాను రోమా ప్రభుత్వపు అధికారుల చేతుల్లో అతి నీచమైన సిలువ మరణానికి అప్పగింపబడి నిస్సహాయ స్థితిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎలా చెప్పగలిగాడు? తనకి ఈ యేసు ప్రభు వారు ఒక రాజ్యాధికారిగాను, ఒక ఉన్నతమైన వ్యక్తిగాను, ఒక రాజుగాను, రారాజుగాను ఉండి ఉంటే, ఒక సింహాసనాసీనులై ఉండి ఉంటే, ఈ రెండవ దొంగ అవును ఈయన రాజ్యాధికారం కలిగిన వారుగా ఉన్నారు, ఈయన సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు కదా, ఈయన మమ్మల్ని కూడా రక్షించగలడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలడు అని ఈ రెండవ దొంగ ఎలా విశ్వసించారు? అయితే ఈ మొదటి మాటను బట్టి ఈ రెండవ దొంగ విశ్వసించడానికి అవకాశం కుదిరింది. యేసు ప్రభు వారిని పిలాతు వద్దకు అప్పగించబడినప్పుడు ఉదయం 9 గంటల సమయంలో విచారణ చేయడానికి దేవుని దగ్గర యేసు ప్రభుని అక్కడ పిలాతు వద్దకి అప్పగించారు. అప్పగించినప్పుడు ఉదయం 9 గంటల నుండి సిలువ వేయబడిన 3 గంటల వరకు కూడా యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడి ఉండదు. ఆయన నేర విచారణలో పిలాతు ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నింటి గురించి మనందరికీ తెలిసిన విషయమే కానీ వాటన్నిటి గురించి ఇప్పుడు నేను ప్రస్తావించాను. అయితే ఆయన దూషించిన మాటలు కానీ, హింసించినవి కానీ, ఆయన ఏం చేశారో పిలాతు తర్వాత సమాజ మందిరానికి యేసు ప్రభువుని అప్పగించినప్పుడు అక్కడున్న వారందరూ తనని చాలా నిందించి హేళన చేశారు. అవన్నీ చేసినప్పటికీ కూడా ఆయన ఏమి మాట్లాడలేదు. నీవు యూదుల రాజువా అన్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు నీవన్నట్టే అని ఒక్క మాట మాత్రమే అక్కడ మాట్లాడారు. అయితే ఆ మాట మాట్లాడినప్పుడు వెంటనే ఆ మాట మాట్లాడిన సమయంలో ఈ రెండవ దొంగ అక్కడ చూడలేదు. అప్పుడు యేసుక్రీస్తు క్షమాపణ గురించి తను అక్కడ చూడలేదు. అయితే మరలా యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆయన ఎప్పుడు నోరు పెట్టారంటే ఈ మొదటి మాట ద్వారా, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఈ మొదటి మాట మాట్లాడినప్పటికీ అక్కడున్న వారు ఎందుకు మాట్లాడారు? అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న ప్రధాన యాజకులు, ఆ ప్రజలలోని పెద్దలు వీరందరూ కూడా ఆయన్ని దూషించారు. సిలువ వేసిన తర్వాత నీవు యూదుల రాజువా, నిన్ను నీవు రక్షించుకొని ఇతరులను రక్షించు, ఇతరులను రక్షించేవాడట, తను కూడా రక్షించుకోమని చెప్పి వారు ఆయన అపహసించి దూషించి హేళన చేశారు. ఈ హేళన చేసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు వారిని ఉద్దేశించి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈయన క్షమాగుణాన్ని గురించి యేసు ప్రభు వారు మాట్లాడి ఉన్నారో అప్పుడు ఈ రెండవ దొంగకి, ఈ మొదటి దొంగ అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని మొదటి దొంగ చెప్పారు. కానీ ఈ రెండవ దొంగ ఈ
జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఈ బందిపోటు దొంగకు కలిగినటువంటి పశ్చాత్తాపము, పాపపు ఒప్పుకోలు, మారు మనస్సు, నిరీక్షణ, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని నమ్మి విశ్వసించాడు కనుక ఆయన నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అలాగే రోమాపత్రిక 10:9 కూడా చూసినట్లయితే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని మనం ఇక్కడ చదువుకుంటున్నాము. అయితే యేసు ప్రభు అని, యేసు అంటే లోక రక్షకుడు, ఆయన రక్షకుడు అని మనందరికీ తెలిసిన విషయం. ఆయన రక్షకుడు కానీ ఆయన ప్రభు. ప్రభు అంటే ఆయన అధికారానికి సూచన. ఆయన ప్రభువుగా ఆయన రాజ్యంతో వస్తాడని ఇక్కడ తన నోటితో ఒప్పుకోవడం అన్నమాట. మృతులలో నుండి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఆయన హృదయం నుండి విశ్వసించాడు కనుక నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పడం జరిగింది. యేసు యొక్క జనన, జీవన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణమును నమ్మాడు కనుకనే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 4:13 మీరు చూసినట్లయితే తెలుస్తుంది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన
ఇక్కడ మనం తెలియజేస్తూ ఉన్నాం. అయితే కాబట్టి మనం సజీవులుగా ఉన్నప్పుడే మన పాపములను అతిక్రమములను ఈ రెండవ బందిపోటు దొంగ వలె ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందినట్లా ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకొనక మన పాపములను పరిహరించి శిలువ మరణం ద్వారా మనకు రక్షణ కలుగజేసి మరణము నుండి జీవములోనికి దాటింపజేసి తన పిల్లలకు అధికారం ఇచ్చి దేవుని సింహాసనం నందు కూర్చుండబెట్టి ఆయన పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపచేస్తాడు అని నేను ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు యేసుక్రీస్తు ఆయన యేసు ప్రభువాన్ని ఈ రెండవ దొంగ నమ్మి విశ్వసించాడు కనుక ఆయన జీవవృక్ష ఫలాలు ఆయనతో కూడా తండ్రితో కూడా ఉండి తండ్రి కుడిపార్శ్వన కుమారుడైతే ఏ రీతిగా ఉన్నాడో తను ఒప్పుకొని తన పాపమును విడిచిపెట్టి తండ్రిని ఎప్పుడైతే ఆశ్రయించాడో ఆయన కూడా ఆయన రాజ్యంలో ఉండి ఆయన జీవవృక్ష ఫలములను భుజించడానికి రక్షింపబడిన వారు ఆయన కుడిపార్శ్వన ఉంటారని ఈ రెండవ మాట ద్వారా తెలియజేస్తున్నాను. శిలువ మీద పలికిన 7 మాటలలో ఈ రెండవ మాట ఇచ్చినట్టే మరొకసారి రైజ్ అనేటువంటి సంఘ కాపరి గారికి ఎగ్జిక్యూటివ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శుక్రవారం శుభములు కూడా తెలియజేస్తూ ఈ మాట నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు అత్యంత ప్రియమైన సంఘ పాస్టర్ గారికి ఎగ్జిక్యూటివ్ వారికి ఈ 3వ మాట గురించి వాక్యము నన్ను చెప్పమని అడిగినప్పుడు చాలా సంతోషంతో నేను ఒప్పుకున్నాను. ఈ 3వ మాట ఎక్కువగా స్త్రీలకు బాగా చెప్తారని నా ఆశ. ఎందుకంటే తల్లితో కుమారుడు చేసిన మాట కాబట్టి స్త్రీలు చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ దేవుని వాక్యం ఎవరు చెప్పినా కానీ బాగానే ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాల గురించి కొంత ధ్యానం చేసుకుంటాను. మరి ముఖ్యంగా ఐఎమ్ నాట్ కంప్లీటెడ్ మై బిఏ, కానీ బిఏ అని రాశారు. దయచేసి ఇంకోసారి ఆ విధంగా రాయొద్దని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, ఈ మధ్యాహ్నకాల సమయమందు నీ వాక్యాలు ధ్యానించుటకు పనికి మారినటువంటి నన్ను ఇక్కడ చేర్చి నీ వాక్యాన్ని బోధిస్తుండగా నీవే నాకు నీ వాక్యాన్ని ప్రసాదించండి. నీ వాక్యము ఏ విధముగా చెప్పవలనో నాకు నేర్పించండి. అయా, మీరే నా యందు ఉండండి. మీ వాక్యంగా వారికి బోధించినట్లు నాకు మంచి జ్ఞానం దయచేయండి. నేను చదివి ఏ విధముగా మీ వాక్యము బోధించవలనో మీరే నేర్పించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికే అంగీకారంలో ఉన్నట్లు నీ వాక్యాలు పలికించమని ప్రభువైన క్రీస్తు బయట అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రభు శిలువపై నుండి పలికిన మాటలు చాలా భావగర్భితములైనవి. ఒకసారి ఒక పాద్రి గారు ఇలా చెప్పారు, 7 మాటలు 7 కిటికీలోనే ఉన్నవట, దేవుని హృదయం అని 7 కిటికీలుగా ఉన్నాయని సెలవిచ్చారు. The 7 words that Jesus spoke from the cross are like 7 windows through which one can see the heart of God.